పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఆదికాండం 30వ అధ్యాయము 29వ వాక్యం. ఆదికాండం 30వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదువుదామా? అందుకు యాకోబు అతన్ని చూసి నేను నీకెట్లు కొలువు చేసి నేను నీకు ఎలా కొలువు చేసి తినో నీ మందలు నా యొద్ద ఎలా ఉండెనో అది నీకు తెలియను. నేను రాకముందు నీ కుండినవి కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సాంపాద్యము లేకపోతే సంపాదన చేసుకొందును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను నీకు ఎలా కొలువు చేసి తినో, నా దగ్గర ఉన్నప్పుడు నీ మందలన్నీ కూడా ఎలా ఉన్నాయో అది నీకు బాగా తెలుసు. నేను రాకముందు నీకున్నవి కొంచెమే, నేను వచ్చిన తర్వాత నీవు బహుగా ఆశీర్వదించబడ్డావు. నేను పాదం పెట్టిన చోటల్లా దేవుడు నిన్ను బట్టి కాదు కానీ నన్ను బట్టి దేవుడు నేను ఆశీర్వదించాడు. ఇంతవరకు ఓకే, కానీ నా కుటుంబం కొరకు నేను ఎప్పుడు సంపాదన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది యాకోబు లాబాను మధ్యలో జరుగుతున్న సంభాషణ. యాకోబు తన మామ అయిన లాబాను చూసి చెప్తున్నమాట, నేను ఇప్పటి వరకు నీ కోసం సంపాదిస్తూ వచ్చాను, నీ మందల కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, అండ్ నీ కలిగిన వాటి వృద్ధి కోసం, అభివృద్ధి కోసం, నీ 2 కుమార్తెల కోసం 14 సంవత్సరాలు కొలువు చేసి ఇలా నీకోసమే నేను పనిచేస్తూ వచ్చాను. ఇప్పుడు నాకు పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, మరి నా కుటుంబం కోసం కూడా నేను సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది కదా అని ఆనాడు అడిగాడు. ఇక్కడ 2 సంపాదన గురించి వ్రాయబడింది. ఎన్ని సంపాదనలు అండి చెప్పాలి? ఎన్ని సంపాదనలు? 2 సంపాదన. ఒక సంపాదన ఏంటంటే లాబాను కోసం సంపాదించిన సంపాదన. దాదాపు 14 సంవత్సరాలు నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ మందల కోసం నేను కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను, నీ కోసం సంపాదించాను. ఇప్పుడు నా కోసం సంపాదించుకోవాలి, నా కుటుంబం కోసం నేను సంపాదించుకోవాలి. మొదటి సంపాదన లాబాను అనగా లోకానికి సాదృశ్యం. ఎవరికి సాదృశ్యం అండి? మనం చాలా వరకు లాబాను కోసమే పని చేస్తుంటాం. మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి తిండి తినాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, కట్టిన చీర మళ్ళీ కట్టకూడదు ఏంటండి, పెట్టిన క్లిప్ ఇంకొకసారి పెట్టకూడదు, చెప్పులు మొదలుకొని క్లిప్పుల దాకా మ్యాచింగ్ ఉండాలి, విలాసవంతమైన ఇల్లు ఉండాలి ఏంటండి, మంచి కారు ఉండాలి, సంవత్సరానికి ఒకసారి ఫోన్ మారుస్తూ ఉండాలి, ఫోన్ మార్చకపోయినా దాని కవరన మారుస్తూ ఉండాలి ఏంటండి. మన జీవితం అంతా దీని కొరకే. శుభ్రంగా బ్రతకాలి, సుఖంగా బ్రతకాలి, బిడ్డల్ని మంచిగా చదివించాలి, బిడ్డలకి మంచి కుటుంబాలు ఇచ్చి వివాహం చేయాలి. ఇది లాభాను కోసం సంపాదించిన సంపాదన. చాలా వరకు మనలో ఏంటంటే ఇలాంటి ఒక దృక్పథంతోనే ప్రయాసపడి సంపాదిస్తూ ఉంటారు. ఎవరి కోసం బ్రదర్ అంటే ఇది పెద్దమ్మాయి కోసం, ఇది చిన్నమ్మాయి కోసం. ఆ చిన్నోడు కోసం సంపాదించారండి, వాడు ఎలా బతుకుతాడు, నువ్వు నోరు లేనివాడు, తిండి అయితే తింటాడు కానీ అయ్యా ఎలా బతుకుతాడో తెలియదు, నోరు లేనివాడు, నోరున్న నోట్లో నాలుక లేనివాడు, వాడి కోసం లాభాను సంపాదన ప్రతి వాళ్ళలో ఉంటుంది. ప్రియులారా, లాభాను సంపాదన గురించి మనం ఇంకా ధ్యానిస్తూ వస్తే బైబిల్లో పలు సందర్భాలు చూస్తాం మనం. అదోని అనేవాడు రాజైన దావీదు పరిపాలన చేస్తున్న రోజుల్లో ఆయన ఒక గుంపును తన కోసం ప్రత్యేకించుకొని కొన్ని రథాలు, కొన్ని గుర్రాల్ని, కొందరు రౌధుల్ని సిద్ధపరచుకొని తన ముందు పరిగెత్తడానికి ఒక 50 మందిని పోగు చేసుకుని, నేను గతంలో కూడా మీకు చెప్పాను, ఓ 50 మంది తన ముందు పరిగెత్తడానికి మనుషులను ఏర్పరచుకున్నాడు. నేను అంటాను, దావీదు రాజ్యం ఉండగా, దావీదు దగ్గర రథాలు ఉండగా, దావీదు దగ్గర గుర్రాలు ఉండగా నీకోసం ఎందుకు ప్రత్యేకంగా సంపాదించుకున్నావు? నీవు దావీదు రాజ్యంలో ఉన్నావు, దావీదుకు గుర్రాలు ఉన్నాయి, దావీదుకి రౌదులు ఉన్నారు, రథాలు ఉన్నాయి. దావీదు రాజ్యంలో నీకోసం ఒక గుంపును నీవు పోగు చేసుకుంటున్నావంటే దీని అర్థం ఏమిటి? క్రీస్తు శరీరం అనే సంఘం కదా, దీంట్లో నీకోసం కొంతమందిని ప్రత్యేకించి పెట్టుకున్నామంటే, సంపాదించుకున్నామంటే దీనికి అర్థం ఏంటి? అలా సంపాదించుకున్నాడు. సరే, ఆ సంపాదన ఏమైనా నిలబడిందంటే రాజైన సొలొమోను పరిపాలిస్తున్నాడని, రాజయ్యాడనే వార్త వినబడంగానే ఆయన పోగు చేసుకుని అన్నీ కూడా చెదిరిపోయింది. ఆయన ఎవరినెవరైతే పోగు చేసుకున్నాడో వాళ్ళు చల్లా చెదరైపోయారు. ఇంకా సొలొమోను గురించి బైబిల్లో ప్రసంగి గ్రంథాలు మీరు తర్వాత చదువుకోండి. నేను చాలా సబ్జెక్ట్ చెప్పాలనుకుంటున్నాను ఈరోజు, కానీ టైం ఏమో ఉరుకుతుంది. నేను రావడం కొంచెం ఆలస్యమైంది, సమయం పరిగెత్తుతుంది, సాధ్యమైనంత వరకు చెప్తా. ప్రైజ్ ది లార్డ్. నాకు తెలిసినంతవరకు మీరు వాక్యం వినడానికి విసుక్కుంటారండి? విసుక్కోరు. చెప్పు, నీ పాటకి నువ్వు చెప్తా ఉండు, మా పాటకు మేము వింటుంటాము అని
అనుసరిస్తాము లేదో తర్వాత టాపిక్ కానంది వింటామన్నట్లు కొంతమంది ఉన్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు నేను త్వరగా ముగిస్తాను. చాలా సబ్జెక్ట్ ఉంది చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు తర్వాత చదువుకుంటే 2వ అధ్యాయం 4వ వచనం తర్వాత విస్తారముగా సంపాదించాడు ఎవరు? రాజైన సొలొమోను. ఇల్లు కట్టించుకున్నారంట, ద్రాక్ష తోటలను నాటించారు, శృంగారం అనే వనములను చేయించుకుని దాంట్లో సకల విధమైన వృక్షములను నాటించాడు. అండ్ చెరువుల్ని, ఆ తోటలన్నిటికీ నీళ్లు కావాలి కాబట్టి చెరువులు త్రవ్వించుకున్నాడు, పనివారిని పనికత్తల్ని సంపాదించుకున్నాడు. ఇలా చాలా చాలా సంపాదన గురించి అక్కడ ప్రస్తావించబడుతూ చివరికైనా అంటాడు, ఇవన్నీ సంపాదించడానికి కోసం నేను పడిన ఈ ప్రయాసం ఉంది కదా, ఇదన్నీ కూడా వ్యర్థమైనట్లు, ఒకడు గాలి కోసం ప్రయాసపడినట్లు నాకు అగపడాను. ఇల్లు కట్టుకున్నాడు, అది గొప్ప పనిగా భావించాడు ఆయన. ఇల్లు కట్టుకోవడం, స్థలాలు కొనడం, తోటలు నాటించడం, ఏంటంటే శృంగార వనం అనేది చేయించుకోవడం, ఆ తర్వాత చెరువులు త్రవ్వించడం, ఇలా ఎన్నెన్నో ప్రాజెక్టు స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఒకరోజు కూర్చొని ఆలోచించాడు, వీటి వల్ల ఏంటి లాభం, దీనివల్ల ఏంటి ప్రయోజనం? అంతా వ్యర్థము 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 వ్యర్థము. ఒకడు గాలి కోసం ప్రయాసపడినట్లు తనకు అగపడిందంట. కనుక లోకంలో లాభాను అంటే లోకాని కోసం పడే ఈ ప్రయాసం ఉంది కదండి, ఇదంతా వ్యర్థం. యూదా ఇస్కరియోతు 30 వెండి నాణ్యాల కోసం యేసు ప్రభుని అమ్మేసి 30 వెండి నాణ్యాలను సంపాదించుకున్నాడు. తిన్నాడా మహానుభావుడు? ఏమైనా తిన్నాడండి? తిన్నాడా? కనీసం తినిపోయినా మనకు సంతోషంగా ఉండేది. పోన్లే తిన్నాడు, ప్రభు పేరు చెప్పుకొని అనొచ్చు. తినను కూడా తినలే. అవి తీసుకెళ్ళి దేవుని మందులో విసిరేసి వెళ్ళి ఉరి వేసుకుని చచ్చాడు. నేను అంటూ ఉంటాను, కనీసం ఆ ఉరి వేసుకోవడానికి మంచి తాడన్నా వేసుకున్నాడు అంటే అది కూడా కాదండి. ఏదో పిచ్చి తాడుతూ ఉరి వేసుకున్నట్టున్నాడు. చచ్చిన తర్వాత ఆ తాడు తెగి కింద పడి పొట్ట పగిలి చచ్చాడు. పొట్ట పగిలి పేగులు బయటపడి దౌర్భాగ్యమైన మరణం. సరే, ఈయన సంపాదించిన డబ్బు ఏమైందంటే ఆ డబ్బుతో ఒక భూమిని కొన్నారు. ఆ దరిద్రపో డబ్బు మనకెందుకని దాంతో ఒక భూమిని కొని అన్ని జనులు పాతి పెట్టడానికి కోసం ఒక శ్మశానాన్ని ఏర్పాటు చేశారు. ఆ దేశంలో ఎవరైనా అన్ని జనులు ఉంటే, పితరుల సమాధి కాదు అది, అన్ని జనులు పాతి పెట్టడానికి ఎవరైనా వచ్చి అక్కడ పాతి పెట్టుకోవచ్చని ఒక శ్మశాన వాటికని ఏర్పాటు చేశారు, సమాధిని ఏర్పాటు చేశారండి. దాన్ని రక్తభూమి అన్నారు. ఏ భూమి అండి అది? రక్తభూమి. ఈరోజు లోకం కోసం, లోక కార్యక్రమాల కోసం, సంపాదించడానికి కోసం చాలామంది ప్రయాసపడుతున్నారు. దేవుని ప్రియులారా, ఇక్కడ యాకోబు అంటాడు, నా ఇంటి కొరకు నేను ఎప్పుడు సాంపాద్యం లేకపోతే సంపాదన చేసుకుంటాను. యాకోబు తన ఇంటి కొరకు సంపాదించుకోవాలనుకుంటున్నాడు. ఈ సంపాదన ద్వారా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? 31వ అధ్యాయము 18వ వచనం. కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకునొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని బయలుదేరాడంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఈ సంపాదన అంతా పోగు చేసుకుని ఎక్కడికి వెళ్ళాడు తెలుసండి? కానానులో ఉన్న లేకపోతే కనానులో ఉన్న తన తండ్రి అయిన యాకోబు దగ్గరికి వెళ్ళాడు. ఈ సంపాదన ఇతను ఎక్కడికి తీసుకెళ్ళింది తెలుసండి? తండ్రి యొద్దకు లేకపోతే కనానుకు ఆయన బయలుదేరి వెళ్ళాడు. ప్రియమైన వాళ్ళరా, మనందరికి ఒక కనాను ఉంది, అది పరమ కానాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆ పరమ కనానులో మనకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకమందున తండ్రి. ఈ సంపాదన నేను ఎక్కడికి నడిపించాలంటే పరలోకానికి నడిపించాలి. వింటున్నారా? ఈ సంపాదన మనల్ని ఎక్కడికి నడిపించాలంటే పరలోకానికి తీసుకెళ్ళాలి, కనానుకు తీసుకెళ్ళాలి, పరమ కనానుకు తీసుకెళ్ళాలి. అక్కడ మన పరలోకమందున తండ్రి యొద్దకు మనల్ని తీసుకెళ్ళాలి. దానికి కావలసిన సంపాదన. లైఫ్ అంతా నేను వృధా చేశాను, ఇదిగో లాభాను నీకోసం సంపాదించి నా లైఫ్ అంతా వృధా చేసుకున్నాను. ఈకున్న సమయం చాలా కొంచెమే. ఈ కొంచెం సమయంలో నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి కావలసిన వాటిని నేను సంపాదించుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆత్మ సంబంధమైన సంపాదన చెప్పండి. పక్కన వాళ్ళని చూసే ఆత్మ సంబంధమైన సంపాదన సంపాదించుకుందుము అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇలా చెప్పిస్తాను తెలుసండి? మీరు సంపాదించుకోకపోతే వాళ్ళని మొహం చూసి ఆ రోజు చెప్పావుగా ఆదివారం సాయంత్రం ఆరాధనలో ఇంకా సంపాదించుకోలేదని ఒకరోజు అడుగుతారు వాళ్ళు. నీకు కూడా సిగ్గుగా ఉంటుంది, నేను సంపాదించుకోకపోతే ఆ అమ్మ వచ్చి నా పక్కన కూర్చుంటుంది, మళ్ళీ నన్ను అడుగుతుందేమో అని అట్లానే సిగ్గు తెచ్చుకున్నా మనం సంపాదించుకుంటాం. ప్రైజ్ అలా
సరే, ఆత్మ సంబంధమైన ఒక 2-3 సంపాదనల గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22వ అధ్యాయము 3వ వాక్యం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22వ అధ్యాయము 3వ వాక్యం. వాకిళ్ల తలుపులకు కావలసిన మేకులకేమి చీలలకేమి విస్తారమైన ఇనుమును తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఎంచల అలివి కానన్ని దేవదారు మ్రానులను దావీదు సంపాదించాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. విస్తారమైన ఇనుము, తూక శక్యము కానంత విస్తారమైన ఇత్తడి, ఎంచడానికి వీలు లేనంతగా విస్తారమైన దేవదారు మ్రానులను దేవుని మందిరం కొరకు సంపాదించాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అసలు దేవుడు నీవు మందిరం కట్టొద్దన్నాడు. దేవుని మందిరం నువ్వు వద్దురా బాబు, నువ్వు చాలామందిని చంపావు, నీ చేతిలో రక్తం ఉంది, ఆ రక్త మరకలతో నీవు మందిరం కడితే అది అవమానంగా ఉంటుంది, వద్దొద్దు, నీ కుమారుడైన సొలొమోనుకు నేను ఆధిక్యతనిస్తాను, తన చేతుల మీద మందిరం నిర్మించబడుతుంది, ఆశ నీకుంది, నీ కుమారుని ద్వారా ఆ పని నేను చేయిస్తాను అన్నాడు. కానీ సరే, నాకెందుకు పట్టింది, నన్ను వద్దన్నారు కదా అని పక్కన కూర్చోలేవు. దేవుని మందిరాన్ని గురించిన మక్కువ చేత దావీదు సంపాదించడం ప్రారంభించాడు. ఏమేమి సంపాదించాడంటే, ప్రియులారా, విస్తారమైన ఇనుము అండ్ తూచ శక్యము కానంత విస్తారమైన ఎత్తడిని, ఎంచడానికి వీలు కానంత విస్తారమైన దేవదారు మ్రాను. ఇక్కడ 3 విషయాలు: ఒకటి ఇనుము, రెండవదిగా ఇత్తడి, మూడవదిగా దేవదారు మ్రానులు. చెప్పండి, ఇనుము చెప్పాలి. ఇనుము, ఇత్తడి, దేవదారు మ్రానులు. ఇనుము దేనికి సాదృశ్యం అంటే బలానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం అండి? దేవుని మందిరముగా మన దేహమే ఒక దేవాలయం. ఈ దేవాలయ నిర్మాణానికి మనకు కావాల్సింది తెలుసండి, ఇనుము అంటే బలానికి సాదృశ్యం. మనం బలవంతులుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ప్రభునందు బలవంతులై ఉండండి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ప్రభునందు బలవంతులై ఉండండి. బీ స్ట్రాంగ్, బలంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, బలవంతులుగా ఉండండి. మనకు బలహీనత వచ్చిందనుకోండి, ఎవరికైనా, మీకైనా నాకైనా వీక్నెస్ వస్తే చేతులు ఇటు వణుకుతూ ఉంటుంది. 3 రోజులు అన్నం తినకపోయినా, లేకపోతే వారం రోజు అన్నం తినకపోయినా షవరింగ్ వస్తాయి, చేతులు అదురుతూ ఉంటుంది, మోకాళ్ళు అదురుతూ ఉంటుంది, వెన్నులు వణుకు పుడుతూ ఉంటుంది, పెదాలు అదురుతూ ఉంటుంది, కళ్ళు రెపరెపలాడుతూ ఉంటుంది. అర్థమైందండి? గుండె దడదడని కొట్టుకుంటూ ఉంటుంది. అర్థమైందండి? ఆ తర్వాత జ్వరాలు వస్తుంది. వీక్నెస్ అనమాట. పాస్టర్ అండి ఒకటే వీక్నెస్ అండి అంటుంటారు కొంతమంది. మనిషి వీక్ అయినప్పుడు అదిరిపోతాడు, బెదిరిపోతాడు, బలహీనపడిపోతాడు. మనిషికి మానవుని దేహంలో బలం ఉన్నప్పుడు స్థిరంగా నిలబడతాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఆత్మీయ జీవితంలో ఒక స్థిరత కావాలంటే బలం కావాలి. కొంతమంది దేంట్లో నికరంగా ఉండరు, భక్తిలో నికరంగా ఉండరు, సేవలో నికరంగా ఉండరు, ప్రార్థనలో నికరంగా ఉండరు, పవిత్రతలో నికరంగా ఉండరు. ఎప్పుడు ఏం మాట్లాడుతారో వాళ్ళకి తెలీదు. ఇటు అటు ఇటు అటు ఇటు గంతులు వేస్తుంటారు, ఎందుకంటే శక్తి లేదు. కాలేబు అంటాడు, మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేడు కూడా అంతే బలం. బాబు, నీవు ఎంపిక చేసుకున్న ఆ ప్రాంతం కొండ సీమాది. అక్కడ నెఫీలీలు నివసిస్తున్నారు, అది కొండ ప్రాంతం. ముసలోడివి 85 ఏళ్ళు, ఇప్పుడు నీవేం చేస్తావు వెళ్ళంటే, మోషే నన్ను పంపిన నాడు నాకు ఎంత బలమో ఈనాడు కూడా అంతే. 45 ఏళ్ళు గడిచిపోయింది, 45 years గడిచిపోయిందండి. కానీ తన స్ట్రెంత్ ఏమాత్రం తగ్గలేదు. తన యవ్వన కాలంలో తనకి ఎంత బలం ఉందో, మోషే తను పంపిన నాడు కనాను వేగు చూడడానికి పంపించినప్పుడు తనకి ఎంత బలం ఉందో నేడు కూడా అంతే బలం ఉంది. కొండ ప్రాంతం అది. ఇది కష్టం. కొండను ఎవరు ఎక్కుతారు? మోకాళ్ళ నొప్పి వస్తుంది, మోకాళ్ళు అరిగిపోయింది, ఎన్నిసార్లు ఎక్కాలి, ఎన్నిసార్లు దిగాలి. ముసలోడనే కనికరం లేదా, దయ లేదా అసలు? ప్రైజ్ లార్డ్. ముసలోడు అంటే అభిమానం లేదా, నేను కొండాడెక్కేది, ఇలాంటి ఏ విషయం లేదు, మాట్లాడలేదండి. నేను వెళతాను, అది నా స్వాస్థ్యం. నెఫీలు, అక్కడ రాక్షసులు ఉన్నారు, ఎట్లాంటి రాక్షసులైనా ఓడించగలిగిన శక్తి నాలో ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. యుద్ధానికి రమ్మంటే నేను సిద్ధంగా ఉన్నాను. ఆత్మీయ యుద్ధానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉందుముగాక. హల్లెలూయా. అందుకే విస్తారమైన ఇనుమంటే దేవుని సెలవు బలం పొందుకోవాలి.
సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన వారెవరైనా అలసిపోలేదెన్నడును, అలసిపోలేదెన్నడును. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటికీ మనం అలసిపోం. ఎన్ని పోరాటాలు వచ్చినా అలసిపోయే ప్రసక్తి లేదు. ఎందుకంటే కావలసినంత పరిశుద్ధాత్మ బలమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. సంఘముగా సమాజముగా కూడుకొని ఏక మనసుతో ప్రార్థించి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటున్నాము. ఈ శక్తి మనల్ని స్థిరపరుస్తుంది. అప్పుడే నీవు ఆలయముగా కట్టబడతావు. ఆమేన్. విస్తారమైన ఇనుము. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత విస్తారమైన ఇత్తడి కృపకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం అండి? ప్రతి అరుణోదయమైన దేవుడు తన కృపతో మనల్ని తృప్తిపరచునుగాక. కృపను దేవుడు ఎవరికి ఇస్తాడండి? అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు, దీనులకు దేవుడు కృపనిస్తాడు. దీన మనసుతో ఉండాలి. అండ్ ప్రార్థన ద్వారా, స్తుతి ద్వారా కృప విస్తరించబడుతుంది. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు కృప మహదైశ్వర్యం మనకు అనుగ్రహించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. మాయ్ వినాలి నాన్న, పాపలు అమ్మలు వినండి నాయన, వినండి. మీకోసమే కదా నేను కష్టపడి చెప్తుండేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి ఒక కుర్రోడు, ఒక పెద్ద ఆశపరుడు, పేరు చెప్తే బాగోదు, వాళ్ళు ఫీల్ అవుతారు. పెద్ద కోటేశ్వరుడు, ప్రపంచంలో ఉన్న కోటేశ్వరులో ఆయన ఒకడు. వాళ్ళ అబ్బాయి ఒకరోజు ఒక రెస్టారెంట్కి వెళ్ళాడంట, రెస్టారెంట్కి వెళ్ళాడు. ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఒక 10 minutes లేట్ అయింది. ఎంతసేపు అండి? ఓ 10 నిమిషాలు. అప్పుడు సీరియస్ అయిపోయి, బాబు వచ్చి ఎంతసేపు అయింది? ఆర్డర్ తీసుకుని ఎంతసేపు అయింది? ఎప్పుడు పట్టించుకోరా అని కోపడుతుంటే వాళ్ళు వచ్చేసారు. సరే ఏమనుకోదు, స్టాఫ్ తక్కువగా ఉన్నారు ఈరోజు కనుక కొంచెం లేట్ అయింది, ఇంకొక 5 minutesలో వస్తుందని అంటే ధూమ్ అని గట్టి మాట్లాడుతుంటే వెంటనే వెనక ఒక పెద్ద ఆయన లేచి, నానా కొంచెం కూర్చోరా బాబు, నేను 20 నిమిషాల నుండి వెయిట్ చేస్తున్నాను, 20 minutes నుండి వెయిట్ చేస్తున్నాను, కూర్చోలే. పాప వాళ్ళకున్న ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది కదా, ఎటు తినడానికి వచ్చాం కదా, ఫుడ్ వచ్చిన తర్వాత గంట కూర్చొని తింటాం కదా, కూర్చోలే అంటే నేను ఎవరు అనుకుంటున్నావు అన్నాడు. నీవెవరో నాకు తెలుసు, మీ బాబు ఎవరో కూడా నాకు తెలుసు, కూర్చోనానా అని అన్నాడు. అసలు మీరెవరండి నాకు ఇవన్నీ చెప్పడానికంటే అప్పుడు ఆయన అన్నారు, నా పేరు రతన్ టాటా. ఎవరండి ఆయన? రతన్ టాటా నా పేరు. ఒకవేళ నీకు తెలియదేమో కానీ మీ నాన్న వెళ్ళి అడుగు, నా గురించి చెప్తాడు. మీరెవరండి నాకు చెప్పడానికి అంటే అప్పుడు అన్నాడు, మా నాన్న ఎవరు తెలుసు అంటే మీ నాన్న తెలుసు. మీ నాన్న సంపాదించే సంపాదన ఉంది కదా, ఒక సంవత్సరానికి సంపాదించే సంపాదన ఉంది కదా, ఆ సంపాదన అంతటిని నేను 1 నెలలో పేదవాళ్ళకి సహాయం చేస్తాను. మీ నాన్న సంపాదించే సంపాదన కదా, ఆ సంపాదన నేను ప్రతి నెల పేదవాళ్ళకి సహాయం చేస్తాను, కూసోరా జాలు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళి మీ నాన్న అడుగు, రతన్ టాటా ఎవరని అడిగితే ఆయన చెప్తాడు నీకు, కూర్చో, ఓర్చుకో కొంచెం. ప్రైజ్ ది లార్డ్. అన్నీ వడ్డించిన ఇస్తారు అడిగిమణిగి ఉంటుంది. ఏంటండి? వడ్డించిన ఇస్తారు ఏం చేస్తుంది? ఎగిరెగిరి పడుతుంటుంది. ఒక మనిషి ఎగిరెగిరి పడుతున్నాడంటే వీడు కృపకు దూరం అవుతున్నాడని అర్థం. కృప పొందినవాడు ప్రశాంతంగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. దీనులకి కృప అనుగ్రహించబడుతుంది. చెప్పట్లు కూడా అందరూ గట్టిగా, దీనులకి కృప అనుగ్రహించబడుతుంది. విస్తారమైన తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని సంపాదించాడు. అండ్ ప్రియుల దేవదారు మ్రానులు అనేది దేనికి సాదృశ్యం? నీతిమంతుడు ఖర్జూరపు వృక్ష వలె లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షం అంటే నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. ఇవన్నీ దావీదు దేవుని మందిరం కొరకు సంపాదించాడు. రెండో మాట చదవండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 68వ వచనం. సామెతలు 6వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. సామెతలు 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. సోమరి చీమల దగ్గరికి వెళ్ళి వాటి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొని న్యాయాధిపతి లేనప్పటికీ, విచారణకర్త లేనప్పటికీ, అధిపతి మీరు చూడండి, న్యాయాధిపతి లేడు అండ్ పై విచారణ చేసేవాళ్ళు లేరు, అధిపతి లేనప్పటికీ అవి వేసవి కాలమందు ఆహారాన్ని సిద్ధపరచుకుంటది, కోత కాలమందు ధాన్యమును కూర్చుకుంటదని
అని ఇక్కడ ఉంటుంది, కొన్ని ట్రాన్స్లేషన్లో ధాన్యమును సంపాదించుకుంటుంది. వేసవి కాలమందు ఆహారమును అండ్ కోతకాలమందు ధాన్యమును సంపాదించుకుంటుందంట. చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. అధిపతి లేడు, అధికారి లేడు, మా కూసో బాబు నువ్వు కూసో, ఆ వెనకున్నవాళ్ళు ముందుకు రండి, ముందున్న వాళ్ళు వెనక్కి వెళ్ళండి, మీరంతా రైట్కి వెళ్ళండి, మీరంతా లెఫ్ట్కి రండి, మీరు బారికి వెళ్ళండి. మన గుంటూరు భాష బారికి వెళ్ళండి అంటే పాపడు ఎవడో బారికి వెళ్ళాడంట. బారికి వెళ్ళండి మీరు, ప్రైజ్ ది లార్డ్. ఇట్లా చెప్పడానికి ఎవరు లేరు. అది చీమలకి ఎవరు లేరు. రైట్ తీసుకో లెఫ్ట్ తీసుకో అని చెప్పడానికి ఎవరు లేరు. అయినప్పటికీ వేసవి కాలం రాగానే అది తమ ఆహారాన్ని సమకూర్చుకుంటే సిద్ధపరచుకుంటుంది. అండ్ ప్రియుల కోతకాలం, ధాన్యం దొరికే కాలం, వాక్యం దొరికే సమయం అందే వాక్యాన్ని పోగు చేసుకోండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా. భవిష్యత్తులో మేబీ వాక్యానికి కరువు రావచ్చు. కరువు వచ్చినప్పుడు నీ దగ్గర సమృద్ధి అనే వాక్యం ఉంటే, బైబిల్లో కాదండి గుండెలో వాక్యాన్ని నింపుకోవాలి. బైబిల్లో ఉన్నవన్నీ నీ మైండ్లో నీ గుండెలో నింపుకుంటూ ఉండాలి. దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించాలి. ప్రైజ్ ది లార్డ్. 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. ఆ ప్రత్యక్షతను ఎవరికి? రాజుకు దేవుడు తెలియచేశాడు. రాజు కలవరపడుతున్నాడు. యోసేపు ప్రస్తావన మనం చూస్తాం. యోసేపు అన్నాడు, ఎందుకు కంగారు పడుతావు బాసు, ఈ 7 సంవత్సరాలు వచ్చే కరువు ముందు 7 సంవత్సరాలు సమృద్ధి ఉంటుంది కనుక సమృద్ధిగా ఉన్నప్పుడు పోగు చేసి పెట్టుకుందాం, కరువు వచ్చినప్పుడు మనం అందరికీ పంచి పెడతాం. ఆలోచన ఏదో బాగుంది అని చెప్పి ఆయన అధిపతిగా నియమిస్తే 7 సంవత్సరాలు పండిన పంటలన్నీ కూడా మరీ పస్తుండ మనకు శుభ్రంగా తిని వేస్టేజ్ అవ్వకుండా వాటిని పోగు చేసి అక్కడక్కడ పట్టణాలు నిలువ చేయడానికి కోసం ఏంటి ఏర్పాట్లన్నీ చేసి జాగ్రత్తగా భద్రపరిచి పెట్టాడు. ఆ తర్వాత కరువు ప్రారంభించబడింది. ప్రజలందరూ కరువులో రాజు దగ్గరికి వెళ్తే, నా దగ్గర కాదు, ఆహారం నిల్వ చేసిన యోసేపు దగ్గరికి మీరు వెళ్ళండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. వాక్యం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ దగ్గరికి ప్రజలు గుంపులుగా బయలుదేరి వెళ్తారు. చప్పట్లు కొడుతూ ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ దగ్గరికి ఎవరైనా వస్తే, అక్క ఒక వాక్యం చదివి, ఒక కీర్తన చదివి 2 మాటలు చెప్పక అని రావాలి నీ దగ్గరికి. అక్క నేను చిల్లీ చికెన్ చేయాలనుకున్నాను, చిల్లీ ఎంత వేయాలక్క, గ్రీన్ చిల్లీ వేయాలా, రెడ్ చిల్లీ వేయాలక్క అని. అది కాదు, అడిగితే తప్ప నేను అనట్లే, అడిగి తెలుసుకోండి, తప్పలేదు. కానీ నీ దగ్గరికి ఎవరైనా వస్తుంటే, అక్క ఒక వాక్యం చదివి నాకు 2 మాటలు చెప్పకపోయావా, బ్రదర్ ఒక కీర్తన చదివి ఈ కీర్తనలో ఉన్న సంగతులు నాకు చెప్పకపోయావా, మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందామని వాక్యం కొరకు నీ దగ్గరికి రావాలంటే ఆ వాక్యం అనే ఆహారం నువ్వు సంపాదించుకోవాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దైవజనులు యేసన్ గారు వాళ్ళ గురుగారితో పాటు ఒక మీటింగ్కి వెళ్తున్నారంట. గురుగారు అంటే మనకి సేవ నేర్పిన పెద్ద ఆయనతో పాటు మీటింగ్ ఎక్కడో వెళ్ళాలి. త్వరగా రమ్మంటే బయలుదేరి అన్నగారు బయలుదేరుతున్నప్పుడు వాళ్ళ గురుగారు బైబిల్ తీసుకున్నారు, కానీ ఆయన బైబిల్ తెచ్చుకోలేదండి. నీ బైబిల్ ఏది అని అడిగారంట. అయ్యా వాక్యం చెప్పేది నీవు కదా, వాక్యం చెప్పింది నీవు, నాకెందుకు బైబిల్ అంటే, అప్పుడు దైవజనులు చెప్పారంట, నీవు వాక్యాన్ని మోస్తే వాక్యము నిన్ను మోస్తుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. యేసన్న గారిని అమెరికా తీసుకెళ్ళింది ఎవరండి? దేవుని వాక్యం. యేసన్న గారిని కెనడా తీసుకెళ్ళింది ఎవరండి? దేవుని వాక్యం. యేసన్న గారిని సౌత్ ఆఫ్రికా తీసుకెళ్ళింది ఎవరండి? దేవుని వాక్యం. యేసన్న గారిని జపాన్ తీసుకెళ్ళింది ఎవరండి? దేవుని వాక్యం. వాళ్ళ బంధువులు ఉన్నారని, రక్త సంబంధికులు ఉన్నారని వెళ్ళలేదండి. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి కోసం వెళ్ళారు. ప్రపంచ దేశానికి వాక్యం యేసన్న గారిని పరిచయం చేసింది. ప్రపంచ దేశానికి ఆ వాక్యమే ఒక వంతెనగా మారి తీసుకెళ్ళింది. కనుక చేతుల్లో కాదండి, గుండెలో దేవుని వాక్యాన్ని మోయాలి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. మరి ఈనాడు నీ దగ్గర వాక్యం ఉందా? వాక్యాన్ని సంపాదించుకుంటున్నావా? ప్రతిరోజు వింటున్నాం కదా వాక్యం, ప్రతి వారం వింటున్నాం కదా, తెలిసిన వాక్యమే కదా. హలో, వింటున్నారా? దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు అనాలోచనగా ఉండడం, మాకు తెలియని వాక్యమా, తెలిసిన వాక్యమే కదా అని నిర్లక్ష్యం చేస్తున్నారు. వాక్యం దొరుకు కాలమందు, ఒకానొక కాలం వచ్చినప్పుడు, ఒకవేళ వాక్య కరువు వస్తే, నీ దగ్గర వాక్యం లేకపోతే ఆ కరువులో చిక్కుకొని ఆత్మీయ జీవితంలో మరణించే ప్రమాదం ఉంది. తింటేనే కదా మన భౌతికంగా బ్రతుకుతున్నాము, అదేవిధంగా వాక్యాన్ని తింటేనే కదండి మన ఆత్మ బ్రతుకుతుంది. రోజుకు 3 పూటలు మనం ఫుడ్ ఇస్తున్నాం, మధ్య మధ్యలో స్నాక్స్ అని అవన్నీ ఇవన్నీ ఏదో ఒకటి తింటున్నాం, కానీ ఆత్మకు వాక్యం కావాలి.
వాక్యం అనే ఆహారం కావాలి. ఈ ఆహారం నీ యొద్ద ఉన్నదా? ఆషేరునొద్దనా శ్రేష్టమైన ఆహారం ఉండేది ఎవరి దగ్గర? ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారం ఉందట. స్తోత్రం చెప్పండి గట్టిగా. పిచ్చి 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 మాటలు కాదు, చెత్త కాదు. కొంతమంది చెత్తని ఏరుకొని పెట్టుకుంటారు, పిచ్చి పిచ్చి మాటలు దానివల్ల నీ మైండ్ డస్ట్బిన్గా మారుతుంది. ప్రైజ్ లార్డ్. నీ మైండ్ డస్ట్బిన్గా మారుతుంది. డస్ట్బిన్ దగ్గర కూర్చుంటేనే ఆ వాసనకి అనారోగ్యం వస్తుంది. ఎప్పటికప్పుడు డస్ట్బిన్ని బాగు చేసుకుంటుంటారు. ఎందుకంటే దానివల్ల బ్యాక్టీరియాలు కావచ్చు, వైరస్ రావచ్చు, వాటి వాసన వల్ల ఊపిరితిత్తులు పాడవచ్చు, అనారోగ్యం రావచ్చు. అందుకొరకే ఎప్పటికప్పుడు డస్ట్ అంతా తీసి డస్ట్బిన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటారు. నీ మైండ్, నీ మనసు ఒక డస్ట్బిన్గా మారకూడదు. శ్రేష్టమైన ఆశీర్వద శ్రేష్టమైన ఆహారము కలదు. మరి ఈ రాత్రి సంపాదించుకున్నావా ఆహారాన్ని? నీ దగ్గర ఆహారం ఉందా? సడన్గా మిమ్మల్ని పిలిచామా 10 నిమిషాలు దేవుని మాటలు చెప్పమంటే లేచి ఏంటండి దేవుని వాక్యాన్ని, సువార్తను ప్రకటించగలిగిన ఒక స్థితి నీ దగ్గర ఉందా? యేసుప్రభు గురించి ఒక 2 మాటలు చెప్పమంటే, యేసుప్రభునండి ఆయన కన్యకా గర్భమందు ఉదయించాడండి. వాళ్ళ నాన్న కార్పెంటర్ పనిచేసేవాడండి. యేసుప్రభు చిన్నప్పుడు కార్పెంటర్ పనిచేశాడు. ఇది కాదు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఎవరు? ఆయన లోకరక్షకుడు, నిజముగా లోకరక్షకుడు. ఆయన పాపులను రక్షించడానికి వచ్చిన రక్షకుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన సమాధానానికి అధిపత్యకు దేవుడు, ఆయన నిత్యుడకు తండ్రి. నా యేసయ్యను గురించిన సత్య సువార్త సరిగా విభజించి ప్రజలకు చెప్పగలిగినంత ఆహారం నీ దగ్గర ఉందా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మా ఇంట్లో ఎప్పుడు ఫుడ్ ఉండేదండి. నేను చాలాసార్లు చెప్పాను. మా ఇంట్లో అందరూ భోజనం చేసిన తర్వాత కూడా ఒక 2-3 ఫుడ్ ఉండేదన్నమాట. ఎందుకు ఎక్కువ అని అంటుంటే, ఏ రాత్రులు ఎవరు వచ్చినా ఫస్ట్ ఎవరు వెళ్ళకూడదు. ఎవరు ఆహారానికి వచ్చినా, ఎవరు ఆ భోజనానికి వచ్చినా వారికి పంచగలిగినంత ఆహారం మా అమ్మ ఎప్పుడు భద్రపరిచి పెట్టేది. ఆహారపు ఇల్లుగా ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. అదొక ఆశీర్వాదం. ఇంట్లో ఆహారం ఉంటే ఆశీర్వాదం. కొంతమంది అంటూ ఉంటారంటే ఆచారం అనుకుంటారు, కానీ పూర్తిగా శాంతంగా తినేసి ఆ డేక్షన్ గీరొద్దు అంటుంటారు. కొంతమంది ఆ కూర గిన్నెని గీరుతూ ఉంటారు. మా దరిద్రం అంటుంటారు లోకంలో. మరి దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందో నాకు తెలీదు. దరిద్రం అలా చేయకూడదు, కొంత ఫుడ్ ఉండాలి అంటుంటారు. ప్రియులరా, సరే లోకస్తులే ఆ ఫార్ములాను యూజ్ చేస్తుంటే, ఆత్మీయ జీవితంలో ఎల్లప్పుడూ దేవుని వాక్యం మన గుండెలో సమృద్ధిగా నిండి ఉండాలి. పంచె కొద్దిగా ఇంకా వాక్యం. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇంకొక మాట కూడా మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుండి చదువుదామా? మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుండి. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యం చెప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము వెళ్ళిపోయారు. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి 5 తలాంతుల్ని సంపాదించాడు. అలాగుననే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమిని తవ్వి యజమాని యొక్క సొమ్ము దాచిపెట్టెను. చాలా కాలం తర్వాత వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. మీరు ఈ సారాంశం అంతా మీకు తెలుసు, మరలా చదువుకోండి. ప్రతివాని ఎవరి సామర్థ్యాన్ని బట్టి దేవుడు ప్రతివానికి ఆ యజమానుడు తలాంతులు ఇచ్చి వెళ్ళాడు. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ ఏదో ఒక తలాంతు ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏదో సొమ్ము మీ దగ్గర ప్రభు ఉంచాడు. ఎవ్వరు వ్యర్థులు కాదు. వ్యర్థులైతే ఇక్కడికి రానివ్వడు ప్రభు. మీరు ఇక్కడ ఉన్నారంటే ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక తలాంతుని దేవుడు మీకు ఇచ్చాడు. మీకు ఇచ్చిన తలాంతు ఏదో ఒకసారి మీరు ఫోకస్ చేసి చూడండి. నాకేంటి, నాలో ఉన్న విశేషతలు ఏంటి, నాలో ఉన్న ప్రత్యేకత ఏంటి, ఈ పరిచర్యలో నా ప్రత్యేకత ఏంటి, ఈ మందిరంలో నా ప్రత్యేకత ఏంటి. ఊరికే వచ్చాము, ప్రార్థన చేసుకున్నాం, వెళ్ళాము, వాక్యం విన్నాము, వెళ్ళామని కాదు. మన ఒక్కొక్కరికి ఎవరెవరి సామర్థ్యాన్ని బట్టి కొందరికి 1, కొందరికి 2, కొందరికి 5, కొందరికి 10, కొందరికి 100.
అందరి సామర్థ్యాన్ని బట్టి తలాంతులు ఇచ్చి వెళ్ళిపోయాడు. చాలా కాలం తర్వాత తిరిగి వచ్చాడు. అప్పుడు 5 తలాంతులు కలిగిన వాడు వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. 2 తలాంతులు కలిగిన వాడు వ్యాపారం చేసి ఇంకొక 2 తలాంతులు సంపాదించి వచ్చి ఆ యజమానుడికి లెక్క చెప్తున్నారు. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తలాంతులు సంపాదించాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన తలాంతులు ఉంటుందండి. ప్రార్థన చేయడం కూడా ఒక తలాంతే కదా, ప్రేయర్ చేయడం ఒక తలాంతే కదా. నీకు ప్రేయర్ చేయడం, కొంతమందికి ప్రార్థన అంటే ఇష్టం అండి, ప్రార్థన అంటే చాలా ఇష్టం కొంతమందికి. కొన్నిసారి ఫాస్టింగ్ ప్రేయర్ పెడితే వెళ్ళబుద్ధి కాదు వాళ్ళకి, ఏడే కూర్చొని రాత్రి మగళ్ళు ప్రార్థన చేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట. అది నీకు దేవుడిచ్చిన తలాంతులు. కూర్చొని దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం, నాయకుల కోసం, అండ్ ప్రియుల సంఘాల కోసం, దైవజనుల కోసం, ఏంటంటే సంఘంలో ఉన్న చిన్నపిల్లల కోసం, యవనస్తుల కోసం ప్రార్థన చేయి. సంపాదించు ఆత్మల్ని. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొంతమందికి పరిచర్య చేయాలంటే ఇష్టం అండి. ప్రార్థన అవగానే పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఒక ఆమె, ఎక్కడికంటే చేపర కోసం. ఇంకొక ఆమె చేపర దాచిపెట్టేసుకునేది. అర్థమైందండి? అదేదో పెద్ద బంగారం దాచినట్లు చేపర దాచేసింది. ఆ చేపర్ల కోసం గొడవ. చేపర్ల కోసం గొడవ పడగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఇక్కడే ఉన్నారనమాట. ఆ చేపరేమో అంటే నేను ఏమైనా అంటాను. ఎందుకంటే ఆమెకు పరిచయం చేయాలని ఆశ, ఈమెకి పరిచయం చేయాలని ఆశ. అందుకే నేను ఇంకొక కొత్త చేపరి కొనండి పోతుంది, దానికి ఎందుకు గొడవ. ప్రైజ్ ది లార్డ్. పరిచర్య చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఓవర్ చేసేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఓవర్ చేసినప్పుడంతా నేను వెంటనే వెంటనే ఏమంటారండి, గేట్లు వేస్తాను అనమాట. అలా ఓవర్ చేసినప్పుడు మీరు ఆగండి అన్నాను అనుకోండి, ఇక అంతే కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిలబడ్డట్టు ఏంటంటే మిమ్మల్ని ఈరోజు పరిచర్య చేయదని ఆగమనేసరికి అసలు ఎందుకు ఆపారు అని చెప్పి, అంటే పరిచర్య చేయాలనే ఆశ వాళ్ళకి. వద్దు అన్న కూడా అన్న ఒక అవకాశం ఇవ్వండి అన్న, సరి చేసుకుంటాం, పరిచర్య చేయాలని ఆశ కొంతమందికి. అది నీకు ఇచ్చిన తలాంతు, దాన్ని పోగొట్టుకోకూడదు. ప్రసంగించడం, నేటి వాక్యం చెప్పడం దేవుడు నాకు ఇచ్చిన తలాంతు, నేను చెప్పాలి. ఉదయాన్నే చెప్తాను, మధ్యాహ్నం చెప్తాను, మధ్యరాత్రిలో చెప్తాను, తెల్లవారుజాములే చెప్తాను. అవకాశం దొరికినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్ష ప్రకటిస్తూనే ఉంటాను. ఇది దేవుడు నాకు ఇచ్చిన తలాంతు. ప్రైజ్ ది లార్డ్. ఈ తలాంతును మట్టిలో పాతి పెట్టకూడదు. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి వండి పెట్టడం అదొక తలాంతు. ఏదో వండి పెట్టి తెస్తానే ఉంటారు. ఎందుకమ్మా అంటే పాపం భర్తతో గొడవ పడైనా టిఫిన్లు తీసుకొస్తానే ఉంటుంది. వద్దు తల్లి ఎందుకమ్మా అంటుంటే ఆమె ఆగదు, అంతే. ఇక అది ఆమె తలాంతు. ప్రైజ్ ది లార్డ్. మందిరానికి ఏదో ఇవ్వాలి, ఏదో చెయ్యాలనే ఆమెకి ఇచ్చిన తలాంతు. ఇలా చెప్పుకుంటే దేవుడు ఒక్కొక్కరికి ఆరాధించిన తలాంతు. పాట పాడడం ఒక తలాంతు కొందరికి. నేను ఇటు పాట ఎత్తుకుంటే చాలు. మహదానందమైన నీదు సన్నిధి, ఆపత్కాలమందు దాగు చోటది. మహదానందమైన నీదు సన్నిధి, ఆపత్కాలమందు దాగు చోటది. ఆలకించిన వినయము గలవారి ఘనతనిచ్చిన సింహాసనము స్థాపించుటకు నీవు కోరుకున్న సన్నిధానము ఎంత మధురమో నీ ప్రేమ మందిరం. పరవశమే నాకు యేసయ్యా, ఎంత మధురము నీ ప్రేమ మందిరం. పరవశమే నాకు యేసయ్యా. మహదానందమైన ఆపత్కాలము దాగు చోటది. విసిగిన హృదయం కలవరమొంది, వినయము కలిగి నిన్ను చేరగా. పరమందుండి నీవు కరుణ చూపగా, లేత చిగురు పైన మంచు కురియు ప్రీతిగా. పరమందుండి నీవు కరుణ చూపగా, లేత చిగురు
సాగర జీవితాంతము నీ సన్నిధి కాచుకుందును. అందరూ ప్రేమ సాగర జీవితాంతము నీ సన్నిధి కాచుకుందును. మహదానందమైన ఆపత్కాలమందు దాగు చోటది. హల్లెలూయా హల్లెలూయా. ఆ పాడాలనే ఆ తలాంతు కలిగిన వాళ్ళకి మైక్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అంతేకాదు. అర్థమైందండి? గ్యాప్ దొరికితే చాలు వాళ్ళ వాయిస్ వినబడతా ఉంటుంది, పెద్ద స్వరంతో పాడుతుంది. అది వాళ్ళకి ఇవ్వబడిన తలాంతు. అయ్యి ఏం పాడతాంలే, పాడి 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 7 నుండి పాడతానే ఉన్నాంలే, అది కాదు. దేవునికి ఇచ్చిన తలాంతు, అసలు నీకేమి ఇచ్చాడు తలాంతు, దాన్ని ఫోకస్ చేయండి, దాని మీద దృష్టి నిలపండి. వ్యాపారం చేసి ఇంకొక 5 తలాంతులు సంపాదించాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టి. ఒకడేమన్నాడంటే, నీ విత్తని చోట కోయువాడు, చల్లని చోట కూర్చువాడు అయినా కఠినాత్ముడు అని చెప్పి. ఎవడు చెప్పాడు నీకు ఆయన కఠినాత్ముడని? ఎవరు చెప్పారు నీకు కఠినాత్ముడని? నీవు ఏదైతే నమ్మావో నీకు అదే జరిగిందని వీడిని ఈడ్చి వెలుపటి చీకట్లో పడేయమన్నారు. ఎక్కడ పడేయమన్నారండి? చెప్పలే చీకటి, వెలుపటి చీకటి. ఇది పాతాళంలో ఒక భాగం. పాతాళంలో నరకంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి పాతాళము, రెండోదిగా వెలుపటి చీకటి, మూడోదిగా అంతులేని అగాధం. ప్రైజ్ లార్డ్. అయ్యా నరకం గురించి ఎందుకులే అయ్యా వాకు అంటారు. పరలోకంలో 3 భాగాలు ఉన్నాయి. నూతన ఆకాశము, నూతన భూమి, నూతన యెరూషలేము. కొంతమంది నూతన ఆకాశాలు ఉంటారు, కొంతమంది నూతన భూమిలో ఉంటారు, కొంతమంది నూతన యెరూషలేములో ఉంటారు. ప్రైజ్ లార్డ్. ఈ హాల్లో కొందరు కూర్చున్నారు, ఈ హాల్లో కొందరు కూర్చున్నారు, ఆ హాల్లో కొంతమంది కూర్చున్నారు. ప్రైజ్ లార్డ్. ఎవరెవరి యొక్క పిలుపు ఏర్పాటును బట్టి కొందరికి దేవుడు నూతన ఆకాశాన్ని ఇస్తాడు, వాళ్ళు అక్కడ ఉంటారు. కొందరికి నూతన భూమిని ఇస్తారు, వాళ్ళు అక్కడ నివాసం చేస్తారు. ప్రియుల కొంతమందిని నూతన యెరూషలేములో పెడతాడు. అలాగే పాతాళంలో కూడా, నరకంలో కూడా 3 భాగాలు ఉన్నాయి. ఒకటేమో పాతాళం, ఏది ధనవంతుడు దాహంతో అల్లాడిపోతాడు, అది పాతాళం. రెండవదిగా ప్రియులరా వెలుపటి చీకటి, వెలుపటి చీకటి. ఆ చీకట్లో దేవుడిచ్చిన తలాంతుని పాతిపెట్టి దేవుని కోసం ఉపయోగించబడకుండా, దేవుని కోసం వాడబడకుండా, దేవుని సేవలో లేకపోతే దేవుని నామ మహిమార్థమే బ్రతుకుండా వాళ్ళని ఆ వెలుపటి చీకట్లో దోసేస్తారంట. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటే ఉంటుందంట. ఆ తర్వాత అంతులేని అగాధం, అది సాతాను భద్రపరిచే చోటది. ఘట సర్పాన్ని 1000 ఏళ్ళు 1000 సంవత్సరాలు అతను బంధిస్తారు. అది అంతులేని. ఇదంతా బైబిల్ స్టడీస్, అది దేవుని చిత్తమైతే ఎప్పుడైనా ధ్యానం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ తీసుకెళ్ళి పడేశారు. కానీ ఎవరైతే తమకిచ్చిన తలాంతుని, వాళ్ళకి ఇచ్చిన తలాంతుని అభివృద్ధి పరుచుకొని సంపాదించుకున్నారో వాళ్ళతో ప్రభు అంటాడు, యజమాని సంతోషం నీవు పాలు పంపులు పొందు, 10 పట్టణాల మీద నేను నిన్ను అధిపతిగా నియమిస్తాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. 10 పట్టణాలు ఏంటంటే, రాబోయే కాలంలో దేవుడు ఇదే భూమి మీద 1000 సంవత్సరాల పరిపాలన చేయబోతున్నాడు. ఎన్ని సంవత్సరాలండి? దాన్ని 1000 ఏండ్ల పరిపాలన అంటారు. ఇదే భూమి మీద 1000 సంవత్సరాలు ప్రభు పరిపాలిస్తాడు. అప్పుడు ఎవరెవరైతే వాళ్ళకి ఇచ్చిన తలాంతుల్ని దేవుని సేవలో వాడుకొని సంపాదించుంటారో వాళ్ళందరికీ దేవుడు ఒక్కొక్కరికి 10 పట్టణాలు ఇస్తాడు. అది ఎలాంటి పట్టణాలు అంటే ప్రియులారా, బైబిల్ సెలవిస్తుంది, గొర్రె పిల్ల సింహము ఒక చోటనే కలిసి విశ్రమించును. ఆ రోజు గొర్రెపిల్ల సింహం 2 ఏం బ్రో చెప్పు బ్రో అని కలిసి మాట్లాడుకుంటే అంట. ఒకడు ఓ చంటి పిల్లోడు పుట్ట దగ్గర ఆడుకుంటూ ఉంటాడు. ఆ పుట్లో నుండి ఒక తాసుపాము బయటకు వస్తే వాడు చేత్తో పట్టుకుంటాడు దాన్ని. అదే ఆ పసివాడిని, వాడికి హానిని తలపెట్టదు. అది ఏంటంటే ఒకవైపున ఆవు, మరొక వైపున సింహం. గొర్రెపిల్ల సింహం ఒకే చోట కలిసి ఉంటుంది. పాము ముంగిసి కలిసి ఉంటుంది. ద్వేషం ఉండదు, కక్ష ఉండదు, పగ ప్రతీకారాలు ఉండదు. అలాంటి ఒక సామ్రాజ్యం భూమి మీద స్థాపించబడుతుంది. ఆ సామ్రాజ్యంలో దేవుడు 10 పట్టణాల మీద నిన్ను అధిపతిగా నియమిస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. కనుక నీకు ఇచ్చిన టాలెంట్స్ ఏం, దాన్ని వినియోగించి అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి. సంపాదించాలి. ప్రభు కోసం సంపాదించాలి. డబ్బు కాదండి, ఆత్మలను సంపాదించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసి ఆత్మలను సంపాదించండి. ఆరాధన చేసి దేవుని కృపను సంపాదించండి.
అంతేగాని ఏం భక్తిలే, ఏం ప్రార్థనలే, 20 ఏళ్ళ నుండి చేస్తున్నానులే భక్తి, 30 ఏళ్ళ నుండి చేస్తున్నానులే భక్తి అని ఎవరినో చూసి నువ్వు చతికిలబడకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆడేం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు, వాడే అట్టుపోయాడు, ఎవడు ఎట్టుపోతే నాకెందుకు? నాకు ఇచ్చిన తలాంతు నేను ఫోకస్ చేస్తాను అంతే. దీన్ని డెవలప్ చేసుకుంటాను. నేను పాడుతున్నాను, దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి. నేను వర్తమానం చెప్పగలుగుతాను, ఇంకా నేను డెవలప్ చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. వాలంటరీగా డెవలప్ చేసుకోండి. చర్చ్ ఎల్డర్స్గా ఉన్నారు, డెవలప్ అవ్వండి. ప్రైజ్ ది లార్డ్. బస్ స్టాండ్లో బ్యాగులు పోగొట్టుకునే వాళ్ళలాగా, తిరునాళ్ళలో చెప్పులు పోగొట్టుకునే వాళ్ళలాగా అట్లా నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవుడు మీకు ప్రేమించి ఒక పోస్ట్ మీకు ఒక ఘనత ఇచ్చాడంటే దానికి న్యాయం చేయాలి. మనం న్యాయం చేయకపోతే సైలెంట్గా కూర్చోవాలి అంతే. నాకు ఒక పని ఇచ్చాడు, దానికి నేను ఆ పనికి న్యాయం చేస్తాను. బుద్ధి పుట్టినప్పుడు రావడం, బుద్ధి పుట్టినప్పుడు వెళ్ళడం, ఎందుకు చేయాలే? ప్రైజ్ ది లార్డ్. వద్దు. ఏదో దేవుడు ప్రేమించి నీకు ఆ తలాంతు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా? సరే చదవండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 9వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 9వ వచనం. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితుల్ని సంపాదించుకొనుడి, ఎందుకనగా సిరి మిమ్మును వదిలిపోయినప్పుడు ఆ నిత్యమైన నివాసములో మిమ్మును చేర్చుకుంటారు. అన్యాయపు సిరి వలన. సిరి, హే సిరి, హే సిరి అని అడిగితే సిరి ఏదో ఒకటి చెప్తాడు. నేను ఆ సిరి గురించి చెప్పట్లే. అలెక్సా గురించి, సిరి గురించి చెప్పట్లేదు. ఈ సిరి అంటే ధనం, డబ్బుని సిరి అంటారు. అన్యాయపు సిరి వలన స్నేహితులను చేసుకోండి. మీ డబ్బు అన్యాయమైనదేనండి. ప్రైజ్ ది లార్డ్. అన్యాయమైన డబ్బులే. నీవు చేసే పనికి వచ్చే జీతానికి కొన్నిసారి సంబంధం ఉండదు. అందరు కాకపోయినా కొందరికి వాళ్ళు చేసే పని తక్కువే కానీ వచ్చే జీతం ఎక్కువ. సరే పెద్ద చదువు చదివాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. మెడికల్ డిపార్ట్మెంట్లో అర్థమైందండి, చెయ్యి పట్టుకొని చూశారంట, అక్కడ 1000 రూపాయలు కట్టేసాడు. మన ఏది చెయ్యి పట్టుకునే దానికి 1000 రూపాయలు అంటారు. అట్లా సరే మనం దాన్ని తగినట్లు వర్క్ చేస్తాం. అన్యాయపు సిరి అది, అన్యాయం. ఆ సిరికి సిగ్గుసెర ఉండదు, అంతే. గుట్టుగా ఒక చోటు ఉండదు, అసలు మర్యాద లేదు దానికి. ప్రైజ్ ది లార్డ్. నీతి లేదు అసలు. ఎవరు తీసుకెళ్తే వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటుంది అన్యాయపు సిరి. బైబిల్ దేవుడు అంటాడు, ఏసై అంటాడు, అన్యాయపు సిరి వలన స్నేహితులను చేసుకోండి. ఆమె మీ దగ్గర మనీ ఉంటే, ఎవరైనా లేని వాళ్ళు ఉంటే ఒక శారీ కొని ఆమెకి ఇవ్వు. ఏది మీ ఇంటికి కూరగాయలు తెచ్చే తల్లికి, అమ్మా నీకు ఒక చీర కొన్నాను తీసుకెళ్ళని ఇవ్వండి. ఏదో ఒక, అంటే రోజు కాకపోయినా ఎప్పుడో ఒక సంవత్సరానికి ఒకసారి, ఒక 6 మంత్స్కి ఒకసారి ఇచ్చి ఏంటంటే అన్యాయపు సిరి వల్ల ఒక శారీ కొనివ్వండి. ప్రైజ్ ది లార్డ్. ఆమె అటు వెళ్ళి ఆలోచిస్తుంది కదా, నేను ఇంతమందికి కూరగాయలు వేస్తున్నాను, అందరూ ఎంత 50 రూపాయల, 20కి రాదా? అర్థమైందండి? 20కి రాదా? కొంచెం కొసరయ్యి అంటే ఉసురు తగులుతుంది. కొంచెం కొసరయ్యి అంటుంటే ఏది కూరగాయల దగ్గర బేరం మాట్లాడు. అదే సెల్ ఫోన్ షాపులో ఒక 20,000 తగ్గి అంటే తగ్గిస్తారా? చచ్చినట్టు వాళ్ళు ఎంత చెప్తే అంత ఇచ్చి కొనుక్కొస్తారు ఏదైనా కానీ తినే ఆహారం దగ్గర వాళ్ళకి ఎంత లాభం వస్తుంది చెప్పండి. అక్కడ బేరం మాట్లాడుతుంటే ఎక్కడ బేరం మాట్లాడాలో ఎక్కడ బేరం మాట్లాడకూడదో తెలియదు కొంతమందికి. వాళ్ళు ఏదో చిన్న వ్యాపారం చేస్తే దాంట్లో వాళ్ళకి మిగిలేదేం పెద్దగా లేదండి, వచ్చే లాభం పెద్దగా ఏం ఉండదు. అక్కడ బేరం మాట్లాడుతుంటారు. ఒక కొబ్బరి బొండాలు అది పెద్ద ఏంటంటే వాళ్ళు దానివల్ల వాళ్ళకి మిగిలేది ఎంత ఉంటుందో చెప్పండి. మేబీ ఒక 5 రూపాయలు మీరు పోనీ, ఒక 5 రూపీసే కదా. వేల రూపాయలు పోతుంటుంది, అక్కడ పట్టించుకోరు. ఇక్కడ మాత్రం బేరం మాట్లాడి బిందాస్గా తిరుగుతుంటారు కొంతమంది. ప్రేమైన వాళ్ళరా, కూరగాయలు అమ్మే తల్లి ఉందనుకో, అది అన్యాయపు సిరి వలన వాళ్ళకి ఏదైనా ఒక బహుమానం ఇవ్వండి. ఆమెను స్నేహితురాలుగా చేసుకోండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఎవరు మన స్నేహితులు? ఎవరు అసలు ఎవరిని స్నేహితులు చేసుకోవాలి? ఏంటండి, ఫ్రెండ్ రిక్వెస్టా? అంతేనమ్మా. ఫేస్బుక్లో ఏ రిక్వెస్ట్ అర్థమైందండి? ఫ్రెండ్ రిక్వెస్ట్. నన్ను ఫ్రెండ్గా చేసుకుంటే, ఫ్రెండ్ చేసుకోవాలంటే అవతల వాడు ఏమై ఉన్నాడు? వాడు డబ్బున్నవాడైనా? వాడికి జుట్టు బాగుందా? వాడికి గడ్డం బాగుందా? ఏంటండి,
ఆడనే ఫ్రెండ్ చేసుకుంటారు. వాడు చింపిరి జుట్టు వేసుకున్నాడా, లైక్ కొట్టేద్దాం వాడికి. అర్థమైందండి? ఇదే గొడవ కొంతమంది. అసలు మనం ఎవరిని ఫ్రెండ్స్ చేసుకోవాలి, ఎవరిని స్నేహితులుగా చేసుకోవాలంటే అసలు యేసుప్రభు స్నేహితులు ఎవరు అని మనం ఆలోచిస్తే బైబిల్లో యేసుప్రభు స్నేహితులు ఎవరు తెలుసండి? సుంకర్లు, పాపులే ఆయన స్నేహితులు. స్తోత్రం చెప్పడం. ఎవరండి ఆయన ఫ్రెండ్స్? ఎవరండి చెప్పాలి? సుంకర్లు. యేసుప్రభు ఏంటంటే ఆయన ఫ్రెండ్స్ రిక్వెస్ట్లు ఎవరెవరు ఉన్నారంటే అంత సుంకర్లు, పాపులు. ఎవరితో ఆయన 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 ఏంటంటే డిన్నర్కి వెళ్ళాడు, ఎవరితో ఆయన లంచ్కి వెళ్ళాడు, ఆయన ఎవరితో వెళ్ళి కూర్చొని భోజనం చేస్తారంటే సుంకర్లు, పాప. అందరూ మరి పెద్ద పరిశుద్ధుడు, ఈయన వేళ ఆ పాపులతో కూర్చున్నాడు ఏంటి? పాపాన్ని ద్వేషించాడు, పాపులను ప్రేమించాడు. చప్పట్లు కూడా మందరు గట్టిగా హల్లెలూయా. అట్లని పాపాన్ని చేయమని, పాపాన్ని ప్రేమించమని చెప్పట్లా. పాపాన్ని ద్వేషించండి, పాపులను ప్రేమించండి. పాపులు స్నేహితుని చేసుకొని పరిశుద్ధత వైపు వాళ్ళని నడిపించండి. పాపులతో దేవుడు స్నేహం చేసి ఆయన పాపిగా మారిపోలా, ఆ పాపం నుండి వాళ్ళని వెలుపలకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి వాళ్ళకి దేవుని మాటలు చెప్పి వాళ్ళకి, ఏనా పాపి తాగబోతే, నాన్న ఎందుకు తాగి చేస్తావు, ఇదిగో కొంచెం తిను, చూడు బిర్యానీ పొట్లను తిను, తాగి పేగులు పోయి నాశనం అవుతారా, భార్య పిల్లలు బజార్ను పడతారు, తిను అని ఒక బిర్యానీ పొట్లం ఇస్తే అక్కడ అవతలకి వెళ్ళి ఆలోచిస్తాడు, వీళ్ళు ఎవరు, మనం ఎవరు, మన మీద ఎందుకు వీళ్ళు ప్రేమ చూపిస్తున్నారు. ఆలోచిస్తే వాళ్ళకి తెలుస్తుంది ఇది దేవుని ప్రేమ అని. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఏదో అన్యాయపు సిరి వలన స్నేహితులను చేసుకోమని ప్రభు చెప్పాడు. ఆ తర్వాత ఇంకెవరు స్నేహితులు యేసు ప్రభు కంటే, నీ స్నేహితుడైన లాజరు రోగి అయి ఉన్నాడు. యేసు ప్రభు ఫ్రెండ్స్ ఎవరు తెలుసు అంటే రోగులు. ఎవరండి చెప్పరే? ఓ రోగమా, రోగులంటే మాకు కొంచెం కష్టం అండి అంటుంటారు కదా. యేసే అంటాడు, నేను రోగినై ఉన్నాను, మీరు నన్ను చూడవచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు హాస్పిటల్ సేవ అంతా ఉండేది, ఇప్పుడు లేవు. ఖాళీ లేదు, మనకు ఖాళీ లేదు. ఎవరైనా రోగి అయి ఉన్నాడని తెలిస్తే వెళ్ళి పరామర్శించడం, ప్రార్థించడం, నూనె రాసి ప్రార్థన చేయడం, వారిని పరామర్శించడం, వెళుతూ అంత ఫుడ్ ఏదైనా తీసుకెళ్ళడం, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఫ్రూట్స్ ఏదైనా ఇవ్వడం చెయ్యాలి. ఇవన్నీ తప్పేమని చెప్పండి. అప్పుడు ప్రభు అంటాడు, నేను రోగినై ఉన్నప్పుడు మీరు నన్ను చూడవచ్చేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇంకెవరు ఆయన స్నేహితులు అంటే, ప్రేమైన వాళ్ళరా, శిష్యుల్ని చూసి ప్రభు అంటాడు, మేము నేను దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. మీరు ఎవరైనా శిష్యుల్ని సిద్ధపరిచి ఉంటారా? శిష్యుల్ని అంటే సేవకు ఎవరైనా ప్రోత్సహించండి, బ్రదర్ సేవ చేయండి బ్రదర్, మాకు ఆ ఏజ్లో ఆ నాలెడ్జ్ లేదు, నాయన సేవ చేయండి రా బాబు, దేవుని సేవ చేయండి అని ఎవరైనా ప్రోత్సహించుంటారా మీరు? అమ్మాయి నీకు మంచిగా పాడుతున్నావు, మంచిగా దేవుని మాటలు చెప్పగలుగుతున్నావు, దేవుని సేవ చేయమ్మాయి, దేవుని సేవ చేస్తే బాగుంటుంది, ప్రార్థన చేసుకో, పిలుపు ప్రత్యక్షతను పొందుకుని దేవుని పని చేస్తే మంచి తల్లి అని ఎవరన్నా ప్రేరేపించుంటారా? కళ్ళు మూసుకోండి అందరూ ఒకసారి. నేనే మ్యాజిక్ చేయట్లేదు, కళ్ళు మూసుకోండి. నిజంగానే కళ్ళు మూసుకోండి. ఒకసారి ఆలోచించండి, ఎవరినన్నా మనం శిష్యులుగా చేసామా? కళ్ళు మూయండి, ఆలోచించండి. థింక్ చేస్తారని చెప్తున్నా, అర్థమవుతుందా మీకు? కళ్ళు మూసుకొని నేను ఎవరినన్నా కొందరినైనా దేవుని సేవకు ప్రోత్సహించానా? సేవ చేయండి, సేవ చేస్తే మంచిది, సువార్త ప్రకటించువని పాదవులు ఎంతో సుందరమైనవి అని ఏనాడైనా చెప్పానా? లేకపోతే సేవ చేసేవాళ్ళకి నేనేమైనా ప్రోత్సాహాన్ని అందించానా? జస్ట్ ఒకసారి ఆలోచించి చూడండి. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఎవరికైనా ఏమైనా గుర్తొచ్చి ఉంటుందా? అసలు నాకు తెలిసినంతవరకు దాదాపుగా ఎవరికి వచ్చి ఉండదు. ఎందుకంటే ఆ పని చేస్తుంటేనే కదండి. శిష్యుల్ని చేసుకోండి అంటే దాని అర్థం ఏంటంటే, స్నేహితులు చేసుకుంటే శిష్యులు అనేకుల్ని దేవుని సేవలో ప్రోత్సహించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా పాస్టర్ సాక్ష్యం చెప్తూ ఉంటారు, నేను బైబిల్ కాలేజీకి వచ్చినప్పుడు ఓ 500 రూపీస్ ఫీజు కట్టుకునే పరిస్థితి నాకు లేనప్పుడు సంఘంలో ఒక ఎల్డర్ ఒక ఆయన పిలిచి, నాన్న నేను నీ ఫీజు కడతాను, నేను వెళ్ళి బైబిల్ కాలేజ్ చదవమని నన్ను పంపించారన్నయ్య అని సాక్ష్యం చెప్తారు. ఇప్పుడు ఆ 500 రూపాయలు ఎవరో ఇస్తే తీసుకొచ్చి బైబిల్ కాలేజీలో జాయిన్ అయిన ఆ కుర్రోడు ఈరోజు సేవలో గొప్ప సేవకుడిగా మారాడు. ఇప్పటికి చెప్తారు ఆయన సాక్ష్యం. ఆ రోజు ఆయన 500 రూపీస్ ఇచ్చి నన్ను సెమినార్కి పంపించారు. ఆ రోజు ఫీజు కట్టుకోవడానికి నాకు దగ్గర 500 లేదు, వెళదామా వద్దా అనుకుంటున్నప్పుడు డబ్బులు లేదు కదా అంటే ఆయన ఒక 500 రూపీస్ ఇచ్చి
ప్రైజ్ లార్డ్. ఒక 500 ఇచ్చి అండ్ ఇంకా ఒక బ్యాగ్ ఇచ్చి, నాన్న తీసుకెళ్ళు, ఈ సూట్ కేసు తీసుకెళ్ళు, నాన్న 2 జతలు బట్టలు ఇచ్చాను, వెళ్ళు బాగా సేవ చేసుకోపో, ప్రైజ్ లార్డ్, ఈ 200 ఉంచు, వెళ్ళి సేవ చేసుకో అని పంపించారు. ఈరోజు నేను సేవలో గొప్పగా, నేను ఎంత ఎదిగినా ఆనాడు ఆ తల్లి చేసిన సహాయం నేను మర్చిపోలేదు. శిష్యుల్ని చేయాలి. ఇలా చేయడం వల్ల కలిగేది ఏంటంటే బైబిల్ సెలవిస్తుంది, నిత్యమైన నివాసంలో వాళ్ళు మిమ్మల్ని చేర్చు. డబ్బు ఎవరికి శాశ్వతం కాదు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, డబ్బు ఎవరికి శాశ్వతం కాదు. డబ్బు ఎప్పుడు ఉండదు మనతో, ఎప్పుడైనా వదిలిపోవచ్చు అది. ప్రైజ్ లార్డ్. డబ్బు నిన్ను వదిలిపోయినప్పుడు వాళ్ళు తమ నిత్య నివాసములు మిమ్మును చేర్చుకుంటారు. నిత్య నివాసం ఎక్కడుంది చెప్పండి? భూలోకంలో ఉందా, పరలోకంలో ఉందా? పరలోకంలో. మేబీ నీ ద్వారా నీ స్నేహితులైన వాడు పాపి రక్షణ పొంది, రోగి ఆరోగ్యాన్ని పొంది, సాధారణమైన వ్యక్తి శిష్యుడిగా మారి, వాళ్ళు నీకన్నా ముందు పరలోకానికి వెళ్ళుంటే, నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నీకోసం ఎదురు చూస్తూ నా నిత్య నివాసంలో చేర్చుకుంటారు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆఫ్రికా దేశానికి 2 దంపతులు సేవకి వెళ్ళారండి. చాలా కాలం సేవ చేసి ఆ తర్వాత రిటర్న్ అయ్యారండి. లండన్కి రిటర్న్ అయ్యారు. షిప్లో వస్తూ ఉన్నారు, ఓడలో ప్రయాణం చేసుకుంటూ వస్తున్నారు. ఆఫ్రికా మిషనరీకి ఒక ఫ్రెండ్, ఒక ఆయన కూడా షిప్లో ఆయన కలుసుకున్నాడు. ఆయన కూడా ఆఫ్రికా దేశానికి వేటాడడానికి కోసం వెళ్ళాడంట. దేనికోసం వెళ్ళాడండి? వేటాడడానికి కోసం. వేటగాడు వెళ్ళి వేటాడి కావలసిన మాంసాలు అవన్నీ తెచ్చుకొని కావలసిన ఆయన కూడా పోగు చేసుకొని వస్తున్నాడు. వీళ్ళిద్దరూ వచ్చి లండన్లో దిగుతూ ఉన్నప్పుడు ఈ వేటగాడిని కలవడానికి కోసం చాలామంది వచ్చారంట. ఎందుకంటే పచ్చి మాంసం, ఎండి మాంసమో ఏదో ఒకటి తెచ్చుంటాడు కదా వేటగాడు కదా అని అందరు గుంపులు గుంపులుగా వచ్చారంట. అండ్ ఈ మిషనరీ ఫ్యామిలీ కలవడానికి ఎవరు రాలేదంట. కనీసం ఎవరు రాలా. ఇంతకాలం అయింది కదా, వచ్చారు కదా, వెళ్ళి కనీసం వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి కూడా ఎవరు రాకపోతే ఆ ఫ్రెండ్ వేటగాడిని అందరూ రిసీవ్ చేసుకుని ఆయనకి ఫ్లవర్ బొకే ఇచ్చి ఆయన సన్మానం చేసి ఏంటండి ఆయన పక్కన పెట్టి ఆయన పెట్టిన మోస్తున్నారు వీళ్ళు. అప్పుడు ఈయన, నేను సేవకి వెళ్ళొచ్చాను, నన్ను ఎవరు రిసీవ్ చేసుకోలేదు అంటుంటే అప్పుడు దేవుని స్వరం వినబడుతుందంట, నీకు నిత్య నివాసం భూలోకంలో లేదు, నీకు సన్మాన సభలు ఇక్కడ భూలోకంలో జరగదు, ఒకనాడు నీవు పరలోకానికి వస్తావు కదా, అక్కడ నీ ద్వారా రక్షించబడిన వాళ్ళందరూ నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, నిత్య నివాసములు చేర్చుకుంటారు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళారా, యాకోబు అంటాడు, ఇప్పటివరకు లాభాని కోసం నేను సంపాదించాను, ఇప్పుడు నా కోసం సంపాదించాను. ఆత్మ సంపదమైన సంపాదన ఏంటంటే, ఒకటి దావీదు సంపాదించిన సంపాదన, ఇనుము, ఎత్తడి అండ్ దేవదారు మ్రానులు సంపాదించాడు. సోమరులతో దేవుడు అంటున్నాడు, చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో, అవి ఆహారాన్ని సంపాదించుకుంటుంది. మనం కూడా ఆత్మ సంబంధమైన ఆహారాన్ని సంపాదించుకోవాలి. దేవుడు మనకిచ్చిన తలాంతుల్ని డెవలప్ చేసుకుని మరిన్ని తలాంతులు మన దేవుని కోసం సంపాదించాలి. అంతేకాదండి, అన్యాయపు సిరి వలన స్నేహితులను మనం సంపాదించుకోవాలి. ప్రైజ్ లార్డ్. డబ్బుంటే సాటి మనిషికి హెల్ప్ చేయండి, పేదవాళ్ళకి సహాయం చేయండి, సాటి మనిషికి ప్రేమ చూపండి, రోగులకి ఎవరికైనా కావాలంటే హెల్ప్ చేయండి. అప్పులు ఇమ్మని చెప్పట్లా, అప్పులు ఇచ్చి వాళ్ళు ఇవ్వలేదని మరలా నన్ను పంచాయతీకి పిలవద్దు. ఏదైనా చెప్పాలని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆనాడు మీరే కదా, ఆ రోజు ఆదివారం సాయంకాలపు ఆరాధనలో మీరు అన్యాయపు సిరి వలన స్నేహితులు చేసుకోమన్నారు కనుక నేను 30 లక్షల రూపాయలు ఇచ్చాను, ఆడు 30 రూపాయలు కూడా ఇవ్వట్లా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? పోలీస్ స్టేషన్లో వెళ్ళి చెప్తే ఎవరు చెప్తే మీరు ఇచ్చారని అడిగారు, మా పాస్టర్ గారు చెప్తే ఇచ్చారు. అంత వద్దు మరలా. ప్రైజ్ లార్డ్. బహుమానం ఇవ్వండి అంతే, మీ శక్తిని బట్టి, మీ సామర్థ్యాన్ని బట్టి ఇవ్వండి. చెప్పారని వడ్డీకి డబ్బులు తిప్పమని నేను చెప్పట్లా, అట్లా కాదు, కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. మనం మీకు దేవుడు సమృద్ధిని ఇస్తే ఆ సమృద్ధిలో మీరు ఇవ్వగలిగినంత సహాయాన్ని లేని వాళ్ళకి ఇవ్వండి. ప్రైజ్ లార్డ్. ఎప్పుడు మనం సహాయం చేసినా తిరిగి మనకి ఇవ్వలేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి మనం సహాయం చేయాలి. పేదవాళ్ళని కనికరించి వారు యెహోవాకు అప్పించినట్లు. ఆమేన్.